మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే మా ప్రవక్త 1500 సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ రోజుతో. అందు గురించి మొత్తం యావత్ ప్రపంచం ఈ ప్రోగ్రాం చేస్తుందండి. మొత్తం ప్రపంచం ఒక్కచోట కాదండి. దానికి కారణం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త గారు మొత్తం భూమి మీద ఉన్న మానవుడికి తెలియపరచడానికి వచ్చారు. అసలు ఏమిటి మానవుడు, ఏ విధంగా బతకాలా, ఎలా జీవించాలా, ఎవరితో ఎలా మెసలాలా. ఆయన వచ్చేటప్పుడు చాలా దారుణాలు జరిగాయండి. మామూలు దారుణాలు కాదు. ఆడపిల్ల పుట్టితే అలాగే తీసుకుని శ్మశానంలో పూర్తి చేసేవారండి. తర్వాత వితంతువులు ఉంటే ఆ వితంతువుల్ని ఆ వంటల్లోనే కాల్చేసేవారు, పూర్తి చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో మొహమ్మద్ ప్రవక్త గారు వచ్చి మన అసలు మానవాళి ఏమిటి అనేది యావత్ ప్రపంచాన్ని తెలియపరిచారండి. దాన్ని అనుసరించి చాలా దేశాలు అనుసరించి ఆ పద్ధతిలో నడుస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క మెసేజ్ ఏమిటంటే మన సోదరులైనటువంటి అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్తో సహా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అసలు ప్రవచింది మానవుడి గురించి అనేది హైలైట్ చేయాలని కోరుతున్నాను. ఫస్ట్ నేను శ్రీలంక కమిటీ అధ్యక్షుడిని, ప్రెసిడెంట్ని. అయితే నేను గతంలో కూడా ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక 5 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం నాకు మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ అవకాశం నాకు మళ్ళీ అప్పచెప్పారు. అందుగురించి దీన్ని ఈ యొక్క బార్వీ షరీఫ్ అంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 1500 అంటే 1500 సంవత్సరాల జన్మదినోత్సవం ఇది. ఈ జన్మదినోత్సవం ఏంటంటే వేడుకలు చాలా ఉన్నత స్థాయిలో చేసుకొని చాలా గ్రాండ్గా, అంటే మానవాళి గురించి ఆయన పాటుపడ్డారు. అలాంటి ఆయన గురించి మనం ఇలాగా ఈ ఫంక్షన్ చేయకుండా ఉండడం చాలా అద్భుతం అన్నమాట. మన ఇంట్లో ఒక అబ్బాయి పుడితే వాడి బర్త్డే ఎంతో గ్రాండ్గా చేస్తున్నాం. కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టార్ హోటల్లో పెద్ద పెద్ద భోజనాలు, క్యాటరింగ్లు ఇచ్చి మనం ఖర్చు పెడతాం. అలాంటిది మన గురించి పాటుపడిన ఆయన ఎన్నో దినాలు పస్తులుండి ప్రజల గురించే పాటుపడ్డారు ఆయన. అలాంటి ఆయన జన్మదిన ఇది ప్రోగ్రాం చేయాలంటే ప్రతి ఒక్కరికి దీని బాధ్యత ఉంది. అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్, సిక్, ఈసాయి అందరికీ కూడాను ఈ బాధ్యత ఉంది. అందరూ కూడా ఆయన అంటే చాలా మెచ్చుకునేవాళ్ళు తప్ప చెడ్డగా చెప్పుకునేవారు కాదు. ఇప్పుడు ఉన్నత దేశాల్లో, ఇతర దేశాల్లో మీకు మొత్తం వరల్డ్లో ప్రతి దేశంలో కూడా ఆయన మీలాదుల్ నబీ జరుపుకుంటారు. మీరు కావాలంటే టీవీలో చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి దేశంలో కూడాను ఇప్పుడు అమెరికన్ డే